రావు రమేష్ గారు, ఇప్పుడు బేసికల్లీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఆ రోల్ వెయిట్ వేరు, బట్ ఈ రోల్ అనేది బ్యాలెన్స్ చెప్తే మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం, తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, హీరో పేరు ఎందుకులేండి. సో మీరు బ్యాలెన్స్ చెప్తే ఈ రోల్ మీ ఇమేజ్ కంపల్సరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఆ కేర్ చూసారా, మీరు తీసుకున్నారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు దాకా తట్టలేదు. ఇది ఆ కేర్ తీసుకొని ప్రసన్న గారు రాశారు. నేను రొమాన్స్ కొంచెం వద్దంటే అనేసారు, కానీ ముట్టుకోవడం లేదండి, బ్యాలెన్స్ తప్పడం లేదండి, ఓవర్ యాక్టింగ్ ఓవర్ ద బోర్డ్ లేదండి. చాలా నార్మల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలాగా వాడి సైడ్ నుంచి థింక్ చేశాడు ఈయన ఫ్యామిలీ ఫోటో నుంచి, అంతేగాని చాలా బ్యాలెన్స్డ్గా నేను చూశారు కూడా. ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించడానికి నాకు తెలిసి ఒక 20% తీసిన 100కి 100 మనం సాటిస్ఫై చేయలేము, కానీ 8 out of 10 ఐ థింక్ అంత డిగ్నిఫైడ్గానే నా జోన్ నుంచి హ్యాండిల్ చేశారండి పాత్ర. మీకు అందుకే చూడండి, నేను ఏమైనా ప్రపోజ్ చేసినా మీకు మనవలు ఉండాలండి, షుగర్లు వస్తాయండి, అవే పక్క నుంచి కొట్టేస్తున్నాడండి లెంపకాయలు. సో చాలా ఎక్కడ మన బ్యాలెన్స్ తప్పకుండా నేను హ్యాండిల్ చేశాడండి. ఒకటే ఏంటంటే 2-3 బిట్లు డ్యాన్స్ చేయించారు, అది కూడా నేనేదో పెర్ఫెక్షన్ ఇప్పుడు ఆయనలాగా మేము డ్యాన్స్ చేస్తామని కాదు. మా ప్రసన్న అన్నారు, మీరు అటెంప్ట్ చేస్తేనే ఒక క్యూట్నెస్, అడే పాత్ర డ్యాన్స్ చేస్తుంది అయ్యి అని చూస్తారు, మేము గొప్పగా డ్యాన్స్ చేసామని కాదు. సో బాగా చేసామండి, అది లేదు, డిగ్నిటీ దిగి ఎక్కడ లేదండి. వెరీ ఆర్గానిక్గా ఉంటుందండి ఈ సినిమాలో. కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది, వెకిలిగా ఉండదు అస్సలు. ఎందుకంటే మీరు ఆయన ఒక్కరి కెరియర్ అన్నారు, వాట్ అబౌట్ మై కెరియర్? మరి నేనేంటి? అది కదా, అంత కాబట్టి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కదా. అయితే త్రినాథరావు గారు, ఇప్పుడు టీజర్ లాంచ్కి ట్రైలర్ లాంచ్కి మధ్యలో త్రినాథరావు గారి బిహేవియర్లో కానీ మెంటాలిటీలో కానీ ఏమైనా చేంజెస్ వచ్చాయని ఏమన్నా అనుకున్నారా, డిసైడ్ అయ్యారా? స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కావచ్చు ఇట్లా. నేను ఇంకెక్కడికి రాలేదేంటా అని చూస్తున్నా. కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, అది వాంటెడ్లీ చెప్పింది కాదండి, అది మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలో గబుక్కని నోట్లోంచి జారిన విషయం. సో ఏదైనా తెలిసేసినా తెలియపోయినా తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆ రోజు సారీ చెప్పడం జరిగింది. ముడ్డికి వెళ్ళడం సారీ చూసారా, ఇది తీసుకుంటారు మళ్ళీ లెటరల్ కాకుండా, ఇప్పుడు ఎలగారికలు తీసుకోకుండా లిటరల్లీ అది రాస్తారు. సో ఇప్పుడు బేసికల్లీ మీరు కూడా చాలా చూజీగా ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా, ఏది పడితే అది చేయరు, మీ లైన్ దాటరు. ఒక తెలుగు అమ్మాయి కావచ్చు, లేకపోతే యాజ్ ఏ హీరోయిన్ ఏ రోజు కూడా ఎక్కడా కూడా మాకు అనిపించలేదు. సో మీరు ఈ రోల్ ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు బీ డూయింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ రోల్స్ అండి, లేకపోతే ఒక స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మై జాబ్ ఇస్ టు ట్రై న్యూ థింగ్స్, వెదర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. దట్ ఈస్ మై ఓన్లీ ఎఫర్ట్. అండ్ ఈ సినిమాలో ఒక కొత్త రితుని చూస్తారు అని ఒక నమ్మకం ఉంది. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ మై క్యారెక్టర్. అయితే మేము కొత్త రీతుని చూడాలని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోలేదు అమ్మాయిని. అమ్మాయిలో ఉన్న ఆ పాత రీతుని చూసే హీరోయిన్గా పెట్టుకోవడం. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్, యారగెన్స్, ఏమంటారు, దేన్నైనా ఎదుర్కొనే ఒక క్యారెక్టరు, అవన్నీ చూసి అరే ఈ క్యారెక్టర్కి రీతు అయితే కరెక్ట్ అని చెప్పి ఒరిజినల్గా. అంటే రీతు గారు ఎప్పుడు నుంచి సినిమా చూపిస్తామని ఉంటే నాకు పరిచయం, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరూ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్సే. ఎప్పుడు మా సినిమాల్లో కాకుండా మామూలుగా కూడా చూస్తుంటే కదా, చాలా స్ట్రాంగ్ ఉమెన్, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి ఎంత స్ట్రాంగ్ అమ్మాయి కావాలి అని చెప్పి ఆమెను పెట్టుకున్నాం. ఇప్పుడు అది లేదు, కొత్త రీతు అంటే నాకు భయం వేస్తుంది. సందీప్, 1 minute.